రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని బాధితులు జేఏసీ కోరింది. అమీన్పూర్ మున్సిపల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. 1984లో దాదాపు 5,000 మంది ప్లాట్లు కొన్నామన్నారు. గతంలో మంత్రులు పొంగులేటి, దామోదర్ రాజనరసింహను కలిసినప్పుడు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చిరునామా సత్యనారాయణ పేరు. మా ప్లాట్లన్నీ కాడ చెరువు నీటిలో మునిగిపోయినాయి. 5,000 కుటుంబాల ఆస్తులు 20 లేఅవుట్లలోని ప్లాట్లన్నీ కాడ ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి, మునిగిపోయి ఉన్నాయి. మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. మా యొక్క ఆస్తులు మాకు రావాలి. ప్రభుత్వం వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా, ప్రభుత్వం వారు అందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. 1986 నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా, ఉడా లేఅవుట్ ప్రకారంగా 2-3 లేఅవుట్లు అయినాయి. మొత్తం 20 లేఅవుట్ల వాళ్ళు. ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం మేము కొన్నాము. కానీ ఇక్కడ 93 ఎకరాల 15 గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2016లోనే తీసుకున్నాను. అప్పుడే 93 ఎకరాలను ఇవ్వడం జరిగింది. అటువంటి చెరువుల్లో ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు.